అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంది, రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి ఇప్పుడు ఏమిటి, తిరిగి విధుల్లోకి తీసుకుంటారా లేదా, అదేవిధంగా వాలంటీర్లకు ప్రస్తుతం ఏమిస్తున్నారు, అంటే ఎటువంటి విధులు అప్పచెప్తున్నారు, అలాగే జీతం ఏమైనా పెంచుతారా లేదా అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూసి వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియచేయడం జరుగుతుంది. ఏపీలో ఉన్న కొత్త ప్రభుత్వానికి సంబంధించి కొత్త పథకాలు, అలాగే కొత్త నిర్ణయాలు, వాటి అర్హతలు, ఏమైనా పథకాలు పెడుతున్నారా ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ప్రతిరోజు కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఏపీలో వాలంటీర్లు ఇంచుమించుగా 2.5 లక్షల మంది వాలంటీర్లు అయితే కనుక పనిచేస్తున్నారు. అందులో గత ప్రభుత్వంలో అయితే కనుక వైసీపీ మాటలను నమ్మి లేదా కొంచెం బెదిరింపులకు లోబడని 1,08,000 మందికి పైగా వాలంటీర్లు అయితే కనుక రాజీనామా చేసేశారు. కొంతమంది అందులో స్వచ్ఛందంగా కూడా రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరడం ఉండడంతో ఇక రాజీనామాలు చేసిన వాలంటీర్ల పరిస్థితి అయితే కనుక ఏం అర్థం కావడం లేదు. అంటే ఉద్యోగాలు ఉంచుతారా తీసేస్తారా అని అయితే వాళ్ళు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో వాళ్ళు ఎక్కడికక్కడ ఆ ఏరియాలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరినీ కూడా కలుస్తూ ఉన్నారు. వాలంటీర్ల కోసం ప్రత్యేకంగా ఈ వ్యవస్థలన్నీ చూడడానికి మంత్రి గారిని కూడా నియమించారు. డోలా బాల వీరాంజనేయ స్వామి గారిని, ఆయనకి మెసేజ్లు అయితే పెడుతున్నారు, ఆయన్ని కలుస్తారు. అలాగే మంత్రి అచ్చెన్నాయుడిని, ఇక నిమ్మల రామానాయుడిని, ఇలా చాలా మందిని అయితే కనుక కలుస్తూ ఉన్నారు. నిన్నటి రోజున పాలకొల్లులో మంత్రి రామానాయుడిని కూడా కలిశారు వాలంటీర్లు. వైసీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని అయితే చెప్పారు. తమకు కూడా తిరిగి మళ్ళీ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అయితే వాలంటీర్ల పట్ల అందరూ సానుకూలంగానే స్పందిస్తున్నారు. అచ్చెన్నాయుడు గారు అయితే కనుక వెళ్ళి తమతో ఎవరు బలవంతంగా రాజీనామా చేయించారో వారిపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇవ్వండి, తర్వాత ఏమైనా దానికి సంబంధించి అయితే కనుక మాట్లాడతామని చెప్పారు. అలాగే నిమ్మల రామానాయుడు గారు కూడా ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన వాలంటీర్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని కలిశారు. పాలకొల్లులో మంత్రిని కలిసిన వాలంటీర్లు ఎన్నికలకు ముందు తమతో వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించారని వెల్లడించారు. ఉద్యోగాలు కోల్పోయిన తమకు అవకాశాలు కల్పించాలని చెప్పారు. అయితే వాలంటీర్ల విన్నపం పట్ల మంత్రి నిమ్మల రామానాయుడు సానుకూలంగా స్పందించారు. వైసీపీ నేతల మాటలు నమ్మి వాలంటీర్లు ఉద్యోగాలు పోగొట్టుకున్నారని వ్యాఖ్యానించారు. నాడు రాజీనామాలు చేయొద్దు, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం, జీతాలు కూడా పెంచుతామని పదే చెప్పినా తమ మాట వినలేదని రామానాయుడు అన్నారు. కానీ వైసీపీ నేతల మాటలు నమ్మి ఉద్యోగాలు వదులుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుందని తనను కలిసిన వాలంటీర్లకు ఆయన హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థపై అయితే కనుక ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చేసినట్లుగా చెప్తూ ఉన్నారు. నిన్నటి రోజున మంత్రి డి బాల వీరాంజనేయ స్వామి అయితే కనుక ఈ విషయంపై స్పందించారు. గత ఎన్నికల్లో భాగంగా హామీల్లో టీడీపీ పదే చెప్పింది అని, వాలంటీర్ వ్యవస్థను ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయము, తిరిగి జీతాలు కూడా పెంచి వారికి సరైన విధులైతే అప్పగిస్తాము, వాలంటీర్లు ఎవరైనా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఉన్నట్లయితే కనుక వారిని మరింత జీతం అయితే కనుక వచ్చేటట్టు ఏదైనా శిక్షణ ఇప్పించి వారికి మరొక ఉద్యోగం కూడా ఇప్పిస్తాం, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఉంటాయని కూడా ఎన్నికల హామీల్లో భాగంగా మేము చెప్పామని, అయినప్పటికీ కూడా వాలంటీర్లు వినకుండా చాలా మంది కావాలని రాజీనామా చేయడమే కాకుండా ప్రభుత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు కూడా చేశారని అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడంతో వాలంటీర్లు మాట మార్చారు. వైసీపీ నేతలు కొందరు తమతో బలవంతంగా రాజీనామా చేశారని, తిరిగి తమ విధుల్లోకి తీసుకోవాలని వాలంటీర్లు అయితే కోరుతున్నారు. దీనిపై స్పందించిన డి బాల వీరాంజనేయ స్వామి ఆయన మీడియాతో రాష్ట్రంలో మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థను అయితే మేము ఖచ్చితంగా కొనసాగిస్తామని క్లారిటీ ఇచ్చారు. కానీ ఎన్నికల సమయంలో ఉద్యోగాలకు రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి అయితే తీసుకునే ఉద్దేశం అయితే లేదని మంత్రి క్లారిటీగా తేల్చి చెప్పేశారు. రాజీనామా చేయకుండా ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో అయితే కనుక ప్రస్తుతం పని చేయించుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఇక అలాగే వారికి ప్రస్తుతం అప్పగించిన విధులు చూసుకున్నా 1వ తారీఖున పెన్షన్లు అయితే కనుక పంపిణీ చేయాల్సి ఉంటుంది ఇంటింటికి. అలాగే త్వరలో వారికి మరిన్ని కొత్త విధులు అయితే కనుక కేటాయించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎవరైతే రాజీనామా చేసేసారో వారందరూ కూడా వైసీపీ సానుభూతి పరులనే ఆరోపణలు కూడా వస్తున్నాయని, అటువంటి వారిని తిరిగి ఉద్యోగాలకు తిరిగి తీసుకోవద్దనే నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రభుత్వం అయితే చెప్తూ ఉన్నారు. సో ఇది పరిస్థితి. అయితే ఎక్కడికెక్కడ వాలంటీర్లు అయితే కనుక తమను బలవంతంగానే రాజీనామా చేయించారని, తమకు సంబంధం లేదని చెప్పి చాలా చోట్ల కంప్లైంట్లు ఇవ్వడం, అలాగే వినతులు ఇవ్వడం అయితే చేస్తున్నారు. సో త్వరలో దీనికి సంబంధించి మరింత క్లారిటీగా రానున్న కేబినెట్ మీటింగ్లో నిర్ణయం అయితే కనుక తీసుకునే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే రాజీనామా చేయని ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే విధుల్లోకి అయితే తీసుకొని వారికి జీతాలు అయితే ఇస్తూ
విధులైతే కేటాయిస్తున్నారు. ఇక రానున్న క్యాబినెట్ మీటింగ్ అంటే త్వరలోనే క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది మంత్రులందరి సమావేశంలో. ఆ మంత్రుల సమావేశంలో వాలంటీర్ల వ్యవస్థపై స్పష్టమైన అలాగే కీలక నిర్ణయాలతో పాటు జీతం విషయము, అదేవిధంగా వారికి ఏమైనా ప్రత్యేక విధులు కేటాయిస్తారని కంప్లీట్ నిర్ణయాలు అయితే కనుక ఈ క్యాబినెట్ మీటింగ్లో తీసుకునే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. సో ఇది ప్రస్తుతం వాలంటీర్ల మీద ఉన్న సమాచారం అయితే కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది.